బ్రో కల్కి మూవీ వస్తుంది కదా ప్రభాస్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? సూపర్ 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 ఉంటుంది అంతే. ఇప్పుడు విజిల్స్ వచ్చినాయి కదా, ఎలా ఉన్నాయి? కల్కిదా సూపర్ ఉంది బ్రో. కల్కి మూవీలో బుజ్జి కార్ ఉంది కదా, చాలా 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 క్రేజ్ అది దానికైతే. అసలు ప్రభాస్ లో మీకు ఏమి ఇష్టం? హైట్, పర్సనాలిటీ, ఆయన నచ్చిన క్వాలిటీస్ ఏంటి? జెన్యున్ గా ఉంటాడు, అందరితో కొలైడ్ గా ఉంటాడు. మరి అలానే సలార్ 2 కూడా వస్తుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? సలార్ టూ గురించి అంత తెలియదు ఇంకా. కల్కి అయితే చాలా చాలా డేస్ నుంచి, అంటే చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు కదా అది. మరి ఈసారి ప్రభాస్ గారు మరి ఒక హిట్ కొడతాడా? పక్కా కొడతాడు. అసలు ప్రభాస్ గారిలో మీకు హైట్ ఇష్టమా, స్టైల్ ఇష్టమా? హైట్, పర్సనాలిటీ, యాక్టింగ్ సూపర్ ఉంటది. ఎందుకంటే మన వరల్డ్ వైడ్ గా మనకి గుర్తింపు తెచ్చింది ప్రభాసే కదా. బ్రో మరి అలానే పుష్ప 2 సాంగ్ కూడా వచ్చింది కదా, సూపర్ ఉంది. పుష్పకి అయితే ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది పుష్ప 2. మరి బాహుబలి 2 తర్వాత మరొక రికార్డ్ బ్రేక్ చేస్తాడా అల్లు అర్జున్? చేస్తాడు, దానంతా కాకపోయినా చేస్తాడు, పక్కా చేస్తాడు. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? సూపర్ సూపర్, చాలా సూపర్ ఉంటుంది. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు ముస్తఫా. మీ పేరు? షేక్ మున్నా. సో కల్కి సినిమా ఎలా ఉండబోతుంది? అదైతే సూపర్ హిట్. ఇంకా ప్రభాస్ సినిమాల్లో కల్లా అది చాలా బాగుండబోతుంది, అదైతే చెప్పగలను. బుజ్జికి కీర్తి సురేష్ గారు వాయిస్ ఇచ్చారు, ఆ వాయిస్ అయితే చాలా క్యూట్ గా ఉంది. ఇంకా బుజ్జి ఇంకా అదంతా ఫ్యూచరిస్టిక్, కల్కి పురాణం గురించి చాలా బాగా చూపిస్తారని నాగశ్విన్ 3-4 సంవత్సరాలకి వెళ్ళి తీస్తున్నారు అనుకుంటా సినిమా. అదైతే చాలా బాగుండబోతుందని నేను అనుకుంటున్నాను అన్న. అండ్ దేవరా, పుష్ప 2, కల్కి ఈ 3 సినిమాల్లో ఏది హిట్ అవబోతుంది? 3 హిట్ అయితే అన్న, పక్కా 3 సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ పుష్ప 2లో సాంగ్ రిలీజ్ అయింది కానీ కపుల్ సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. దాని వీడియో సాంగ్ కన్నా థియేటర్లో ఆ సాంగ్ చూడాలని నేను అనుకుంటున్నాను. ఇంకా అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రష్మిక మందన వాళ్ళిద్దరు యాక్టింగ్ గురించి మనం ఎవరన్నా చెప్పనీకి, వాళ్ళది ఎప్పుడు టాప్ నాచే ఉంటుంది వాళ్ళ యాక్టింగ్. సో ఈసారి పుష్ప 2 ఎంత కలెక్షన్ చేయబోతుంది? పుష్ప 1 300 చేసింది కాబట్టి పుష్ప 2 ఒక 600,000 అట్లా చేస్తా అనుకుంటున్నాను. 1000 crores. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు బాలకృష్ణ. సో కల్కి మూవీ ఎలా ఉండబోతుంది బ్రో? చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆడియన్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కల్కి మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రభాస్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు, స్కిల్స్ కూడా డెవలప్మెంట్ అయిపోయినాయి. ఆయన హెయిర్ స్టైల్ బాగుంది. దాంట్లో కల్కిలో కూడా బాడీ స్కిల్స్ అనేది కూడా చాలా డెవలప్ అయినాయి. కల్కి మూవీ మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని చాలా మంది ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ తో ఉన్నారు. అండ్ బుజ్జి కార్ ఎలా ఉందన్న? ఇందులో చూసారు కదా మీరు. కార్ చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ కూడా చూడలేదు అలాంటి కారు. చాలా చాలా అంటే చాలా బాగుంది. చాలా డిజైన్ చేశారు, చాలా ఆ ఇంజనీర్ ఎలా చేసిండో ఏమో కానీ చాలా బాగుంది. నేను బుజ్జి అంటే అమ్మాయి అనుకున్నా కానీ ఇలాంటి కారు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది కారు. అండ్ దేవరా, పుష్ప 2, కల్కి ఈ 3 సినిమాల్లో ఏది హిట్ అవబోతుంది అనుకుంటారు? కల్కి ఆల్మోస్ట్ ఆల్ 1000 CR అయితే ఈజీగా క్రాస్ చేస్తుంది. అందరు ప్రభాస్ గురించి చాలా ట్రోల్స్ చేసారు, ఏదో బాగుండడు అది ఇది అంటే. దీనికి ఏది మన సాలార్ మూవీ ముందు ఇంకో మూవీ వచ్చింది కదా, ఆదిపురుషి వచ్చింది కదా, ప్రభాస్ని చాలా డిసప్పాయింట్ చేశారు. సాలార్ నుంచి ఆయన బాడీ నుంచి అన్ని స్కిల్స్ అనేది డెవలప్ చేసుకున్నాడు. చాలా బాగుంటుంది. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరు తీయని మూవీ కల్కి, చాలా బాగుంటుంది. ఆడియన్స్ అయితే చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తారు. అండ్ పుష్ప 2లో నిన్న కపుల్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉందన్న? ఇంకా చూడలేదు. సాంగ్ అయితే బాగుందని అందరూ అంటున్నారు, అది కూడా బాగుందని అనుకుంటున్నా. మన ఏది ఉన్న టాలీవుడ్ నుంచి అయితే మంచి హీరోస్ అయితే చాలా బాగా చేస్తారు. ఇండియా లెవెల్కి, ఇండియా వైజ్కి వెళ్ళిపోయి చాలా బాగుంటాయి. అందరు బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. కల్కి మూవీలో కార్ ఎలా ఉంది? సూపర్ మోడ్ బ్రో. అది ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? అదే ఫేమస్ చెప్పలేం బ్రో ఆయన గురించి ఎంతైనా. ఈసారి కూడా సల్లార్ 2 అంత రేంజ్ లో హిట్ అవుతుందా? దానికన్నా డబల్ అనుకో బ్రో నువ్వు. మరి దేవరా మూవీ, పుష్ప 2 అండ్ కల్కి వస్తుంది కదా, ఈ మూడిట్లో ఏది హిట్ అవబోతుంది? ప్రభాస్ బ్రో, కల్కి. నిన్న పుష్ప 2లో సాంగ్ రిలీజ్ అయింది, ఎలా ఉంది బ్రో? సాంగ్ అయితే బాగుంది బ్రో. పుష్ప 2లో ఫస్ట్ సాంగ్ బాగుందా, సెకండ్ సాంగ్ బాగుందా? ఫస్ట్ బ్రో. ఫస్ట్ సాంగ్ బాగుందా? కపుల్ సాంగ్ బాగాలేదు అది నార్మల్ అనుకో బ్రో, మనకంటే ఫస్ట్ పుష్ప అదే లేదు. మరి ఈసారి పుష్ప 2 ఎంత కలెక్షన్ రాబడుతుంది అంటారు? చెప్పలేం బ్రో. ఇంకా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ యాక్టింగ్ డాన్స్ ఒకటి ఫేమస్. విజయ్. సో కల్కి సినిమా ఎలా ఉండబోతుంది? కల్కి మహానటి చూసారా మీరు? మహానటి చూసి చాలా
చాలా ఫీల్ అయ్యాం మేము. అదే రకంగా కీర్తి సురేష్కి లైఫ్ స్టార్ట్ చేసింది మహానటితోనే. నేను నాగశ్విన్ కల్కి సినిమాతో ప్రభాస్ కూడా ఒక ఇప్పుడు దాకా సినిమాలు కాకుండా ఇప్పటి నుంచి కొత్తగా హాలీవుడ్ లెవెల్లో పరిచయం చేస్తారని నాకు అర్థమైంది. మొన్న బుజ్జి స్మాల్ టీజర్కే బుజ్జి అనే కార్ ద్వారా ఎంతో హైప్ ఇచ్చారు. ఇంకా ముందు ముందు మనకి దీపికా పదుకునే కానీ తర్వాత కమల్ హాసన్ కానీ పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళ క్యారెక్టర్ రివ్యూస్ ఎలా ఉంటాయో అసలు ఒక రకంగా చూస్తే ఎప్పుడుదో ఓల్డ్ని ఎప్పుడుదో ఒక జరిగిపోయిన మహాభారతాన్ని ఇప్పుడు జరుగుతున్న ముందు జరగబోయే ట్రెండ్ని రెండు కలిపి ఒక రేంజ్లో సృష్టిస్తున్నాడు అనగానే మా అలాంటి ఫ్యాన్స్కి ఒక రకంగా గూస్ వస్తున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అయితే మాకు ఉన్నాయి, కానీ నాగశ్విన్ మీద మాత్రం నమ్మకం ఉంది మా అందరికీ. పక్కా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చి మా ప్రవాసాన్ని హాలీవుడ్ లెవెల్కి తీసుకెళ్తాడని అనుకుంటున్నాను. అండ్ కల్కి ఈసారి ఎంత కలెక్షన్స్ రాబడుతుంది అనుకుంటున్నారు? మొన్న ప్రభాస్ ఆదిపురుష్ టీజర్లో 2000 పక్కా అన్నాడు. ఈసారి 2000 మాకొద్దు, కనీసం ఒక 15 అలాగా వస్తే చాలు. అండ్ అలాగే పుష్ప 2లో నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది భయ్య? అది అగ్గిరవలో ఉన్నాడా నిప్పిరవలో ఉన్నాడా సాంగ్ విన్నానా? నాకు ఆ సాంగ్ బాగుంది, బాగానే చాలా. ఏ బిడ్డ ఆ సాంగ్ లెవెల్లోనే ఫస్ట్ సాంగ్ కూడా ఉంది. సెకండ్ సాంగ్ నాకు అంత అనిపించలేదు, కానీ బాగుంది. సో పుష్ప 2, దేవరా, కల్కి ఈ మూడిట్లో ఏది హిట్ అవబోతుంది అనుకుంటున్నారు? కల్కి అయితే వేరే జోను. పుష్ప కూడా చూసుకుంటే ఫస్ట్ వన్కి దీనికి చాలా వెయిటింగ్లో ఉన్నాం మేము అందరం. దేవర అయితే నాకు భయం వేస్తుంది. ఓ రకంగా చిరంజీవిని అలా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ఎన్టీఆర్కి రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా, రాజమౌళి తీసిన తర్వాత దీంతో ఎలా ఉంటుందని మనకే కొంచెం భయంగా ఉంటుంది. దేవర మీద కొంచెం చెప్పాలంటే నాకు పుష్ప కల్కి నమ్మకం ఉంది. దేవర మీద కూడా మనకి హోప్ పెట్టుకుంటే అది కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది. సో కల్కి మూవీ ఎలా ఉండబోతుంది బ్రో ప్రభాస్ది? కల్కి మూవీ మళ్ళీ బాహుబలి 2 లాగా ఆల్ టైమ్ రికార్డ్. సో కల్కి మూవీలో బుజ్జి కార్ ఎలా ఉంది చూసారా? అల్టిమేట్. అది మాత్రం కారు మాత్రం అసలు ఎక్స్ట్రీమ్, అసలు చెప్పలేము. అది ఈసారి కల్కి ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఓవర్సీస్కి ఇప్పుడు హాలీవుడ్ రేంజింగ్ అది ఎంత అనేది మనం చెప్పలేం. ఆల్మోస్ట్ చాలా క్రాస్ అవుతుంది డెఫినెట్లీ. అండ్ పుష్ప 2, దేవరా, కల్కి ఈ మూడిట్లో ఏ సినిమా హిట్ అవబోతుంది అనుకుంటున్నారు? పుష్ప 2, దేవరా, కల్కి ఈ మూడిట్లో ఏ సినిమా హిట్ అవబోతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ కల్కి. ప్రభాస్ వేరే, ప్రభాస్ రేంజ్ వేరు కదా. నెక్స్ట్ దేవరా తర్వాత పుష్ప కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి కదా, అది ఎలక్షన్ గురించి, అది కొంచెం ప్రెజర్ పడేది దాని మీద. అండ్ పుష్ప 2లో నిన్న సాంగ్ రిలీజ్ చేశారు కదా, కపుల్ సాంగ్, అది ఎలా ఉంది బ్రో? నాకు తెలిసి కొంచెం ఒక 70% ఓకే బ్రో, ఫుల్లీ కాదు. ఫస్ట్ సాంగ్ బాగుందా, ఈ సాంగ్ బాగుందా? పుష్ప సాంగ్ బాగుంది, టైటిల్ సాంగ్ బాగుంది. ఫస్ట్ సాంగ్ అయితే ఇప్పుడు సెకండ్ సాంగ్ కంటే ఫస్ట్ సాంగ్ బాగుంది, చాలా బెటర్ అది. అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అండ్ రష్మిక మంతన వీళ్ళిద్దరు కాంబో ఎలా అనిపిస్తుంది? అంటే ఆల్రెడీ మనం చూసాము, బట్ ఈ సాంగ్ నెగిటివ్ చెప్పకూడదు. వాళ్ళ యాక్టింగ్ నిజంగా చాలా. అల్లు అర్జున్ అంటే డౌన్ టు వచ్చారు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు, కానీ ఓకే యాక్టింగ్ మాత్రం సూపర్, నైస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, హాయ్ మీ పేరేంటి? ప్రకాష్. సో పుష్ప 2లో నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది బ్రో? అది సాంగ్ అయితే చూసాను, చాలా బాగుంది. నాకు తెలిసి పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ టీమ్. థ్యాంక్ యూ. పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉండిపోతుంది? డెఫినెట్లీ అతను మంచి ఆర్టిస్ట్ అని అందరికీ తెలిసిందే కదా, అతని ఆర్మీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో డెఫినెట్గా పుష్ప 1 కన్నా పుష్ప 2 అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను, యాజ్ ఏ ఆడియన్గా అనుకుంటున్నాను. కలెక్షన్ ఎంత రాబోతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్? కలెక్షన్స్ వైడ్ అయితే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, బట్ ఫస్ట్ కన్నా డబుల్ వస్తుంది అని అయితే చెప్పొచ్చు. పుష్ప 2, దేవరా, కల్కి ఈ 3 సినిమాల్లో ఏది హిట్ అవబోతుంది అనుకుంటున్నారు? అన్ని హిట్ అవుతే బాగుంటాయి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ అనేది కాదు. సినిమా అనేది ఒక యూనిక్, అది ఎవరికి ఎక్స్పెక్టేషన్ చేసేది కాదు. సో ఏది హిట్ అవుద్దో ఏది ఫ్లాప్ అవుద్దో మనం ముందే చెప్పలేం, కాబట్టి అన్ని హిట్ అవ్వాలని కోరుకుందాం. నాగేష్. సో కల్కి మూవీ మీరు చూసారా బ్రో? అంటే ఐ మీన్ కల్కి మూవీ ఎలా ఉండబోతుంది? అంటే కల్కి మూవీ మీద ఐడియా లేదు, కానీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని. పుష్ప 2 మీద. సో పుష్ప 2 సాంగ్ ఎలా ఉంది బ్రో? బాగుంది, నాకు ఫస్ట్ సాంగ్ కన్నా ఇది బాగా నచ్చింది. చూస్తున్నాను నేను, రోజుకు 1 టైం అన్నా వింటున్నాను నేను. అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? సూపర్. సో ఈసారి కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటారు? అది ఎక్స్పెక్ట్ చేయలేము, అది ఫ్యాన్స్ మామూలుగా ఉండరు కదా అల్లు అర్జున్ అంటే, ఎక్స్పెక్ట్ చేయలేము.
పుష్ప 2, దేవరా కల్కి, ఈ 3 సినిమాలో ఏది హిట్ అవుతుంది? నేను అది అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి నేను పుష్ప 2 హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్.